ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారా? ప్రతి ఉదయాన్నే దేవుని వాగ్దానం ధ్యానం చేయడం ద్వారా మనం దేవునికి మరింత దగ్గరగా వస్తామని, ఈ వాగ్దానాలను విశ్వాసించండి. దేవుడు మీ జీవితంలో తప్పకుండా నెరవేరుస్తారని. ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. మీ దేవుడు వచ్చుచున్నాడు. హల్లెలూయా. దేవుని యొద్దకు ఎవరైతే వస్తున్నారో దేవుడు వారి యొద్దకు వస్తాడని, కష్టాల్లో శ్రమల్లో దేవుడు మన యొద్దకు వచ్చి మనల్ని విడిపిస్తారని. శిష్యులందరూ కూడా ఓడ మీద ప్రయాణం చేస్తూ వెళ్ళినప్పుడు ఆ పడవ భయంకరమైన తుఫానుకు లోనైపోయింది. వారిని కాపాడడానికి క్రీస్తు ప్రభు వారు సముద్రం మీద నడుచుకుంటూ వచ్చి మరి వారిని విడిపించారు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో భయంకరమైన బానిసత్వం అనుభవిస్తుంటే దేవుడు దిగి వచ్చి మరి వారిని విడిపించారు. దేవుడు మన యొద్దకు వచ్చి మనల్ని స్వస్థపరుస్తారని. యాయిరు కుమార్తె మరణకరమైన అనారోగ్యంతో మరణించినప్పుడు యాయిరు క్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చాడు, దేవుడిని ఆశ్రయించాడు. క్రీస్తు ప్రభు వారు యాయిరు ఇంటికి వెళ్ళి ఆ కుమార్తెను స్వస్థపరిచారు. ఈరోజు మీరు ఎటువంటి అనారోగ్య పరిస్థితులు గుండా వెళ్తున్నా క్రీస్తు ప్రభు వారు మీకు స్వస్థతను అనుగ్రహిస్తారు. ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత అనుగ్రహించబడిందని, మనల్ని స్వస్థపరచు దేవుడు ఆయనే. క్రీస్తు ప్రభు వారు మన యొద్దకు వచ్చి మనకు ఉపదేశం చేస్తారని, మనం ఏ మార్గంలో నడవాలి, ఏ మార్గంలో నడవకూడదు మనకి చెప్పి మన సరైన మార్గంలో నడిపిస్తారని. క్రీస్తు ప్రభు వారు మన యొద్దకు వచ్చి మనకి సమృద్ధిని అనుగ్రహిస్తారు, మన కొరతను తీరుస్తారని. అబ్రహాము గారికి ఉన్న ఒకే ఒక్క కొరత ఏంటంటే సంతానం లేదని. దేవుడు అబ్రహాము గారిని దర్శించి ఆ కొరతను కూడా తీర్చారు. మీ జీవితాల్లో కూడా మీరు దేవుని యొద్దకు వచ్చారు కాబట్టి, దేవుడిని ఆశ్రయించారు కాబట్టి, ఆయన రెక్కల నీడకు వచ్చారు కాబట్టి దేవుడు మీ యొద్దకు వస్తాడు, మిమ్మల్ని విడిపిస్తారు, మిమ్మల్ని స్వస్థపరుస్తారు, మిమ్మల్ని నడిపిస్తారు, మిమ్మల్ని ఆశీర్వదిస్తారు, మీకు సమృద్ధినిస్తారు అని. హల్లెలూయా. ఆయన ఆశ్రయించిన వారిని ఆయన ఎప్పుడూ కూడా విడిచిపెట్టాను, ఎంత మాత్రము కూడా ఆయన త్రోసివేయడాను. ఈ వాగ్దానం విశ్వసించండి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మంత్ర జీవంగల దేవేశ ప్రభా, మీకు వేలాది వేలాది వందనాలు వేసా. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా ప్రభా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో వారి జీవితంలో మేలు చేయండి. మీ సహాయాన్ని సహకారాన్ని అందించండి. గొప్ప కృపను అనుగ్రహించండి ప్రభా. మిమ్మల్ని ఆశ్రయించిన వారి యొద్దకు వస్తానని సెలవిచ్చింది దేవా ప్రభా. మా యొద్దకు వచ్చి మమ్మల్ని స్వస్థపరుస్తానని, మా యొద్దకు వచ్చి మమ్మల్ని విడిపిస్తానని, మా యొద్దకు వచ్చి మాకు సమృద్ధిని, ఆశీర్వాదాన్ని, కొరత లేని స్థితిని మాకు ఇస్తానని వాగ్దానం చేసినందుకు దేవా ప్రభా మీకు వందనాలు వేసి. ప్రభా, మీరు చేసిన ప్రతి మేలుకే మీకు వందనాలు వేసి, ఈ వాగ్దానం ఎవరైతే వీక్షిస్తున్నారో వారి జీవితంలో నెరవేర్చమని, దీవెనలు కుమ్మరించమని ప్రభా యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.